క్రెడిట్ చోరీ చేసుకున్నా కూడా పోనీ విష ప్రచారం చేస్తున్నారు. ముగ్గురి మాటల్లో కూడా దొర్లింది ఒక్కటే ఏంటంటే ఎర్ర బస్సు కూడా రాదని ఎగతాళి చేసిన దగ్గరికి ఎయిర్ బస్ తెచ్చాము. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అలాంటి మాట అన్నారా, అనింటి ఏ సందర్భంలో ఉన్నారు అనేది ఒక్కసారి ముందు నేను ఒక వీడియో ద్వారా ప్రజలకు చూపిద్దామనే ఉద్దేశంతో. ఎన్ని ఎకరాల భూమి ఉంది తల్లి నీకు? మాకు 2 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాల భూమి ఉంది నీకు. పరిస్థితి ఏమిటి తల్లి ఇప్పుడు? మేమిద్దరు ఆడపిల్లలు, ఒక తమ్ముడు. 2 ఆడపిల్లలు, ఒక తమ్ముడు. కానీ మేము చదువుకోవడానికి కూడా ఎర్ర బస్సు లేని ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? చదువుకుంటా ఉన్నాము, మా గ్రామానికి ఎర్ర బస్సు కూడా రాదు. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సాయమ్మ. అప్పట్లో 1000 ఎకరాలు భూమి కావాలా, ఇక్కడ ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అంటే ఒక అంతర్జాతీయ నగరం, అమరావతికి 1,00,000 ఎకరాలు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ కు 15,000 ఎకరాలు లేకపోతే ఎట్లా ఆయన ఉద్దేశం కావచ్చు చంద్రబాబు నాయుడు గారిది. సో అని అప్పుడు అంటున్నప్పుడు దానికి సంబంధించి ప్రజల నుంచి నిరసన వస్తున్నప్పుడు అసలు దేనికోసం ఎందుకని మరీ ఇంత అడ్డగోలు దీంతో ఎట్టబోతారు ప్రపోజల్తో. ఆ ఉద్యమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వెళ్లిన సభలో ఒక అమ్మాయి రైజ్ చేసిన పాయింట్ ఇది. ఆ పాప అన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఈ అమ్మాయి ఇట్లా అంటోంది అని ప్రస్తావించారు. మీరు చేసే విష ప్రచారము అది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటారా నాకు అర్థం కావట్లా. ఎర్ర బస్సు రాలేదని పోనీ నువ్వేమైనా చేసినావాడా? ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఏమన్నా మీరు చేసినారా? లేదుగా. జరిగింది ఎవరి హయాంలో? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో.